ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. గుడివాడ ప్రస్తుత ఎమ్మెల్యే అలాగే బూతు నేతగా పేరొందినటువంటి కొడాలి నాని ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకైతే లోనైనట్టుగా అయితే ఇప్పుడే ఒక సమాచారం అవుతుంది. ఈరోజు తన ఇంట్లోనే నందివాడకు చెందినటువంటి కొంతమంది వైసీపీ నేతలొస్తే మాట్లాడుతున్న నేపథ్యంలో ఉన్నట్టుండి సడన్‌గా ఒక్కసారిగా కుప్పకూలిపోయి సోఫాలో పడిపోతే వెంటనే అలర్ట్ అయినటువంటి గన్‌మెన్‌లు వైద్యులకి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో వైద్యులు వచ్చి వెంటనే పరీక్షించి సెలైన్ కూడా ఎక్కించినట్టుగా అయితే తెలుస్తుంది. వాస్తవానికి కొడాలి నాని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నట్టుగా సమాచారం. వారందరూ కూడా విషయం తెలియగానే హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్ నుంచి గుడివాడ అయితే ఇప్పుడు బయలుదేరి వస్తున్నట్టుగా అయితే ఒక సమాచారం అయితే అందుతుంది. ఏం జరిగిందనేది అయితే తెలియదు గానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడ మాట్లాడుతున్నటువంటి వైసీపీ నేతలు కూడా ఒకసారిగా కంగారుకు గురైన పరిస్థితి. వెంటనే వైసీపీ నేతలందరినీ కూడా బయటకు పంపేసి తాత్కాలిక ప్రథమ చికిత్స చేయటం గన్‌మెన్‌లు అయితే చేసినట్టుగా తెలుస్తుంది. ఇంతలో సమాచారం అందుకున్న వైద్యులు కూడా వెంటనే రావటం, పరీక్షించడం, కొడాలి నాని తీవ్ర ఒత్తిడికి లోనవ్వటం వల్లే ఇలాగ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా అయితే వైద్యులు చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు మొత్తం కూడా అబ్జర్వేషన్‌లో ఉంచాలి. అలాగే సెలైన్‌లు కూడా వైద్యుల సమక్షంలోనే ఎక్కిస్తున్నట్టుగా అయితే తెలిసింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే గుడివాడ వైసీపీ నేతలందరూ కూడా ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠకు లోనైన పరిస్థితి. వాస్తవానికి కొడాలి నాని ఆరోగ్యం మీద గతంలో కూడా అనేక విమర్శలు అయితే రావడం జరిగింది. కొడాలి నాని ఉన్నట్టుండి బాగా వీక్ అయిపోతున్నాడు, మొత్తానికి ఏదో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా ఉన్నాడు, బయట కూడా పెద్దగా కనపడటం లేదని అప్పట్లో విమర్శలు కూడా రావడం జరిగింది. అయితే రాజకీయంగా ఒకవేళ తను విమర్శలు మానేయటం వల్ల బయటికి రావట్లేదేమోనని చెప్పి చాలా మంది భావించారు. కానీ వాస్తవానికి మీరు గతంలో కొడాలి నానిని ఇప్పుడు కొడాలి నానిని ఒకసారి పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. బాగా వీక్ అయిపోయినట్టు అయితే కనపడుతుంది, ఏదో వీక్నెస్ వచ్చేసినట్టుగా అయితే కనపడుతుంది. తాజాగా ఇప్పుడు నందివాడకు చెందినటువంటి కొంతమంది నేతలు సాధారణంగా ఎన్నికల తర్వాత కొడాలి నాని పూర్తిగా మీడియాకి అయితే ముఖాన్ని చాటేసిన పరిస్థితి. ఒక రకంగా ఆయన కూడా వల్లభనేని వంశీ బాటలోనే విదేశాలకు కానీ లేదా ఇతర రాష్ట్రానికి కానీ కొంత సమయం ఒక 4-5 రోజుల పాటు వెళ్ళొచ్చే అవకాశం ఉందని చెప్పి వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి కొడాలి నాని ఇంట్లో ఉండి ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘటనల గురించి కానివ్వండి, ఇటీవల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఏదైతే ఎలక్షన్ కమిషన్ సీరియస్ అవటం కానివ్వండి, ఈ విషయాలన్నిటి మీద కూడా కొంతమంది స్థానిక నేతలు వచ్చిన సమయంలో వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగానే సమాచారం. అయితే బయట నుంచి అయితే ఎవరు రావటం లేదు కానీ అత్యంత కీలక నేతలు ఎవరైనా వస్తే వారితో కొద్దిసేపు మాట్లాడుతున్నట్టుగా సమాచారం. కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజెంట్ హైదరాబాద్ లోనే ఉన్నారు. కొడాలి నాని ఒక్కడే గుడివాడలో అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు సమాచారం ఏదైతే కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే సమాచారం ఉందో అది గన్‌మెన్‌ల ద్వారా తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులైతే బయలుదేరి రావడం జరిగింది. అయితే పూర్తి వైద్య పరీక్షల నిమిత్తం ఒకసారి అన్ని టెస్టులు కూడా చేస్తే మంచిదని చెప్పి వైద్యులు అయితే సూచించినట్టు తెలుస్తుంది. కుటుంబ సభ్యులు వచ్చిన తరువాత పూర్తిగా వారితో మాట్లాడి ఏదో ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవచ్చు. అవసరమైతే హైదరాబాద్ కూడా వైద్యం నిమిత్తం హైదరాబాద్ కూడా తీసుకెళ్లాలని చెప్పి వైద్యులు అయితే సూచించినట్టు తెలుస్తుంది. గతంలో కూడా కొడాలి నాని 1-2 సందర్భాల్లో అస్వస్థతకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి కొంతమంది సన్నిహితులు చెబుతున్న పరిస్థితి. ఒకవేళ ఏదైనా డిహైడ్రేషన్ లోనయ్యి అలా పడిపోవటమా లేదా ఇంకా ఏంటి కారణాలు అనేది అయితే తెలియదు. బట్ డాక్టర్లు చెప్పింది ఏంటంటే తీవ్ర మానసిక ఒత్తిడి. బహుశా ఎన్నికల సమయంలో అయితే ఒత్తిడి ఉండొచ్చు, మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అంత ఒత్తిడి ఎందుకు ఫీల్ అవుతున్నాడు అనేది అయితే మనకైతే తెలియదు. సాధారణంగా ఏ రాజకీయ నేతకైనా సరే ఎన్నికల సమయంలో కొంత ఒత్తిడి ఉన్నమాట వాస్తవం. బట్ ఎన్నికలు అయిపోయి దాదాపు వారం 10 రోజులు గడుస్తున్న నేపథ్యం, ఇంకో 10 రోజుల్లో రిజల్ట్ కూడా రాబోతున్నాయి. మరి ఇలాంటి సమయంలో ఎందుకు మానసిక ఒత్తిడికి లోనయ్యాడు అనేది అయితే తెలియదు. బహుశా ఓటమి భయం అనేది కొడాలి నానిని అయితే తీవ్రంగా కుంగదీసినట్టుగా అయితే ఒక సమాచారం. అంటే కొడాలి నానికి వ్యక్తిగతంగా ఇంకా ఇతర ఏ ఒత్తిళ్లు కూడా ఉండే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ప్రస్తుతానికి ఇంకా వాళ్ళు తామే అధికారంలో ఉన్నారు, ప్రభుత్వాలు ఏం మారలేదు. ఒకవేళ ప్రభుత్వాలు మారితే తమ పరిస్థితి ఏంటని ఒకవేళ ఒక రకంగా ఆందోళన చెందుండొచ్చు. ఎందుకంటే ఈ రోజు ఏ నోట విన్నా కానీ ప్రభుత్వాలు మారితే మొట్టమొదటిగా శిక్షకు గురయ్యేది కొడాలి నాని, వల్లభనేని వంశీ అని చెప్పి ఏ నేతలు అడిగినా చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా నారా లోకేష్ కూడా గతంలో రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్ల విషయంలో కానివ్వండి, లేదా నా తల్లిని అసెంబ్లీ సాక్షిగా అవమానించి
నా తండ్రి కన్నీటికి కారణమైన వ్యక్తులను కానీ నేను వదిలిపెట్టే సమస్య లేదు. గుడివాడ సన్నాసికి చెప్తున్నాను, నడి రోడ్డు మీద గుడ్డలోడ తీసి నిన్ను పరిగెత్తించే బాధ్యత నాది అని చెప్పి గతంలో నారా లోకేష్ కూడా చెప్పిన సందర్భం. సో ఇప్పుడు కొడాలి నాని ఓడిపోతున్నాడు గుడివాడలో అనే టాక్తో పాటు వైసీపీ పార్టీ కూడా ఓడిపోతుందనే ఒక తీవ్ర భయాందోళన ఆ కొడాలి నాని అయితే మానసికంగా కుంగదీసి ఉండొచ్చనే పలు అనుమానాలు కూడా అయితే కలుగుతున్నాయి. అయితే పూర్తి వైద్య పరీక్షలు చేస్తే అసలు ఏంటనేది తెలియాలంటే పూర్తిగా మనం ఊహాగానాలే తప్ప, పూర్తి వైద్య పరీక్షలు చేస్తేనే తప్ప ఎవరు ఏం చెప్పలేని పరిస్థితి. డాక్టర్లు అయినా రిపోర్ట్లు వచ్చిన తర్వాత చెప్పగలరు తప్ప ముందు ఏమీ చెప్పలేరు. బట్ వాళ్ళు ప్రస్తుత పరిస్థితిని చూసిన తర్వాత కొంత తీవ్ర ఒత్తిడికి లోనవటం వల్లే ఈ విధంగా ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోవటం జరిగి ఉండొచ్చు అని చెప్పి వైద్యులు అయితే అంచనా వేశారు. అయితే ఇంకా స్పృహలోకి వచ్చాడా లేదా అనే విషయం అయితే మనకు తెలియదు, కానీ వైద్యుల ఆధ్వర్యంలో ఇంటి వద్దే సెలైన్లు అయితే ఎక్కిస్తున్నారు. ప్రస్తుతానికి ఆసుపత్రికి అయితే కొడాలి నానిని ఇంకా తీసుకు వెళ్ళలేదు కాబట్టి బహుశా సేఫ్ అయి ఉంటుందని చెప్పి అందరూ భావించాలి. ఎందుకంటే ఏదన్నా ఎమర్జెన్సీ అయి ఉంటే తక్షణమే ఆసుపత్రికి తరలిస్తారు. ఇక కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత వారితో మాట్లాడి హైదరాబాద్ షిఫ్ట్ చేయవచ్చనే ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే విషయం తెలుసుకున్న వెంటనే కొడాలి నాని ఇంటి వద్దకైతే అభిమానులు పెద్ద ఎత్తున చేరుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే ఇది సోషల్ మీడియాలో కానివ్వండి, న్యూస్ ఛానల్స్ లో కానివ్వండి వైరల్ అవుతున్న నేపథ్యంలో కొంతమంది కీలక వైసీపీ నేతలు కూడా కొడాలి నాని ఆరోగ్యం గురించి ఆరాధీసే ప్రయత్నం, గన్ మ్యాన్లకు ఫోన్ చేసి ఆరాధీసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో లేని నేపథ్యంలో గన్ మ్యాన్ల ద్వారా విషయాలను అయితే తెలుసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ గుడివాడలో అత్యంత కీలక నేతగా ఉన్నటువంటి కొడాలి నాని ఇప్పుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చివరికి సెలైన్ లెక్కించాల్సిన పరిస్థితి వచ్చింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అన్న వార్త ఏదైతే ఉందో ఇదైతే పూర్తి వైసీపీ శ్రేణులకైతే పూర్తిగా ఒక రకంగా కంగారు పుట్టించే అంశంగానే చెప్పొచ్చు. చూద్దాం వైద్యులు కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత మరి వైద్యులు హైదరాబాద్ షిఫ్ట్ చేయాలంటారా, లేదా ఇక్కడ వైద్యం చేస్తే సరిపోతుందంటారా, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు అంటారా, లేదా అసలు దీని వెనక ఇంకా ఏదైనా అనారోగ్య సమస్యలు ఏదైనా తీవ్ర రూపం దాల్చి ఇబ్బంది పెడుతున్నాయా ఏంటి అనేది తెలియాలి అంటే మాత్రం వైద్యులు పూర్తి నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే తెలిసే అవకాశం ఉంది.